దానికి ఎందుకంటే ఒకసారి ఒక బ్యారియర్ సెట్ చేస్తారు ఆల్రెడీ టీఆర్పీ పరంగా కానీ మీకున్న ఇంతకుముందు క్రేజ్ చూసాం కదా. సో దాన్ని దాటి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా పైన అయితేనే మనకి చేయాలనిపిస్తుంది, ఎందుకంటే దాని ఆ క్యారెక్టర్తో వచ్చిన రికగ్నిషన్ వల్ల. సో మరి మీకు డైరెక్టర్ గారు లేదంటే మీకు అప్రోచ్ అయ్యి కథ చెప్పినప్పుడు మీకు అంత అంటే దాన్ని దాటే ఎలిమెంట్స్ అంటే మీకు ఏం కనిపించినాయి, మీకు కనెక్ట్ అయిపోయి? కార్తీక దీపం అనే ఒక్క పేరు చాలు. నిరుపమ్ గారు, ఇదే వేదిక మీద ఎన్నో సినిమాలు ప్రెస్ మీట్లు జరిగాయి, ఎన్నో సినిమాలు జరిగాయి, కానీ ఒక సీరియల్లో ప్రెస్ మీట్ జరగడం ఫస్ట్ టైం ఇది. అవునండి. ఈ ఐడియా ఎవరు కనిపిస్తుంది? స్టార్మా, ద క్రెడిట్ గోస్ టు స్టార్మా. ఎందుకంటే ఛానల్ స్టార్మా అండి, ఎందుకంటే ఇది తెలుగు ఛానల్స్ ప్లాట్ఫామ్లోనే ఇది ఒక మైల్ స్టోన్, మీరే చెప్తున్నారు. సో అలాంటి మైల్ స్టోన్కి ఒక సీజన్ 2 వస్తుందంటే వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా. సో ద హోల్ క్రెడిట్ అండ్ ఐడియా గోస్ టు స్టార్మా. అంటే మీరు కార్తీక దీపం 2 చేస్తున్నారని తెలిసినప్పుడు మీ వైఫ్ ఏమన్నారండి, రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ మొదలైందా? లేదు, ఆబ్వియస్గా ఏముంటుంది, వెరీ ఎక్సైటెడ్. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది, జనాలకు ఉన్న క్యూరియాసిటీ ఉంది, కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్గా అందరిలో ఉంది కదా. సేమ్ అదే ఎక్సైట్మెంట్. ప్రేమ విషయం చెప్పండి. కార్తీక దీపం 2లో కూడా మీరు వంటలకు కానీ కనిపిస్తున్నారు. అంటే ప్రోమో చూస్తే సైకిల్ మీద టిఫిన్లు తీసుకొస్తున్నట్టు, ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పాను, సహం వంటలక లాగే అయినా పూర్తిగా వంటలక కాదు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ప్లాన్ చేయని ఉన్నారు, ఇంకా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ గారిని ఛానల్ని అడగాలి. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. వైఫ్గా మరి ఎప్పుడండి? ఫస్ట్ దాంట్లో కూడా నేను పని మనిషి ఏం కాదు కదా. మీరు చూడట్లేదా కార్తీక దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు లేదు, దాంట్లో పని మనిషి కాదు, సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు. అయితే ఇంట్లో పని చేస్తే పని మనిషా? కాదండి, కాదు. డైరెక్టర్ గారు. హలో డైరెక్టర్ గారు,